మహిళలకు రాజకీయ హక్కులు మొట్టమొదట కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొదట ఓటు హక్కు తర్వాత రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీలిమిటేషన్పై ముఖ్యమంత్రి మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలని ఎన్డీఏ చూస్తుందన్నారు. కానీ 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్నది కాంగ్రెస్ డిమాండ్ అని చెప్పారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లను శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పెంపును రెండింటిని ఒకటిగా చేసి చూపించి ప్రతిపక్షాలు మాకు సహకరించడం లేదు, సహకరించాల్సింది అన్నట్టుగా ఒక ప్రచారానికి తెరలేపినారు. నేను ఈరోజు ఈ రెండు అంశాలను ఒకదానికి ఒకటి సంబంధం లేనిది, ఏ దానికి అదే చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశము, ఈ రెండింటిని విడదీసి రెండింటిని వేరువేరుగా చర్చించుకొని రెండింటిని అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలను ఏ విధంగా రూపొందించుకోవాలనో ఒక సూచన, ఒక అవగాహనతో కూడుకున్న అంశాలను నేను ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాను. మొట్టమొదట మహిళా రిజర్వేషన్ల గురించి మనం చర్చించుకుందాం. ఆ తర్వాత నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన మీద మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్టుగా నిన్న మన కేంద్ర మంత్రివర్యులు లేదా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆ నాయకులకే కాకుండా ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడే పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చట్టసభల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలో చట్టం కానుందని, తద్వారా భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ 21వ శతాబ్దంలోనే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకదానిని భారత్ తీసుకోబోతుందని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశించి నేడు ఢిల్లీలో నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత అవసరమని మోదీ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఈ బిల్లు వస్తుందని తెలిపారు. ప్రతి పార్టీ దీనిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. 2029లోగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని వ్యాఖ్యానించారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 21वीं सदी के सबसे बड़े निर्णयों में से एक निर्णय लेने जा रहा है. मैं बहुत जिम्मेवारी के साथ कह रहा हूं कि 21वीं सदी के महत्वपूर्ण निर्णयों में से एक महत्वपूर्ण निर्णय ये है, ये निर्णय नारी शक्ति को समर्पित है. नारी शक्ति वंदन को समर्पित है. हमारे देश की संसद एक नया इतिहास रचने के करीब है. एक ऐसा नया इतिहास जो अतीत की संकल्पनाओं को साकार करेगा, जो भविष्य के संकल्पों को पूरा करेगा. एक ऐसे भारत का संकल्प जो समता मूलक हो, जहां सामाजिक न्याय केवल एक नारा न हो, लेकिन हमारी कार्य संस्कृति का, हमारे वर्क कल्चर का, हमारी निर्णय प्रक्रिया का स्वाभाविक हिस्सा हो. పంట కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన
రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కోటా పూర్తయిందనే సాకుతో కొనుగోలు నిలిపివేయడంపై అధికారులను నిలదీశారు హరీష్ రావు. ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ, కేరళ పర్యటనలో బిజీగా ఉంటూ గాలి మోటార్లలో తిరుగుతున్నారని, వారికి నేల మీద ఉన్న రైతుల బాధలు పట్టడం లేదని విమర్శించారు. భూములు, కాంట్రాక్టర్లు, అదేవిధంగా కమిషన్ల మీద రివ్యూలు చేస్తారు తప్ప గరీబ్ రైతుల కోసం మీకు సమయం దొరకదా అని హరీష్ రావు ప్రశ్నించారు. కొనుగోళ్లు ఆగిపోయాయన్న కనీస సమాచారం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పడం లేదా అని నిలదీశారు. రోజుకు కేవలం 10 గంటల కరెంటే ఇస్తున్నారని ఇక్కడ మల్లేశం అనే రైతు చెబుతున్నాడని తెలిపారు. పొద్దున 8 గంటలకి కరెంటు వస్తుందని రైతులు వాపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూలు చేస్తారు మీరు. పైసలు దొరికాయి కదా గరీబ్ రైతులు, వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగంలో ఆపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఏం పేరే? మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది. పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వెయ్యరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధర కూడా కొనకపోతే నీదే ప్రభుత్వము? నువ్వు కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవీకారుల కోసం ఉందా నీ ప్రభుత్వం? రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు. పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడాన్ని పురస్కరించుకుని నిర్మల్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఖానాపూర్లో బీఆర్ఎస్తో జరిగిన పొత్తు స్థానిక నాయకుల మధ్య మాత్రమే జరిగిందని, పార్టీ స్థాయిలో కాదని వివరించారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు పోలీసుల బలంతో గూండాయిజం చేసినా ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చి పట్టం కట్టారని అన్నారు. కాంగ్రెస్ అధికార బలం ఖానాపూర్లో పనిచేయలేదని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా నమ్ముతున్నాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు. ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడే ఒక మార్గం. డబుల్ సర్కార్ ఇండియా రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి. సెంట్రల్ స్కీమ్స్ కింద ఈ యొక్క జిల్లాలో కానీ, ఈ యొక్క ఖానాపూర్లో కానీ, ఇక పక్కన ప్రాంతాల్లో కానీ జాతీయ రహదారులు అయితే ఏంది, ఇక్కడ గరీబ్ కళ్యాణ్ యోజన కింద అన్న అయితే వితరణ అయితే ఏంది, లేకపోతే అమృత్ సిటీస్ కింద, స్మార్ట్ సిటీస్ కింద తెలంగాణలో అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాల మీదనే డెవలప్మెంట్ అవుతా ఉంది. అది పొత్తు కాదు, అది స్థానికమైనటువంటి ఒక స్థానికంగా వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఎక్కడ కూడా రాష్ట్ర నాయకత్వము దానికి మేము దానికి క్లారిటీ ఇవ్వలేదు, దానికి మేము గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మేము అదే అన్నాడు. ఇక్కడే మరి అటువంటిప్పుడు ఆదిలాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసింది కదా బీజేపీ ఓడించడానికి, కామారెడ్డిలో కలిశారు కదా. ఎందుకని ఏమంటారంటే స్థానికంగా అయినటువంటి ఒక ఈ మధ్య బీజేపీ ఎక్కడైతే మేము గెలిచామో అది పైసా కావచ్చు, అది ఇక్కడ ఖానాపూర్ కావచ్చు, లేకుంటే నారాయణపేట కావచ్చు, ఇక్కడ అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక పరిస్థితులు బట్టి మాకు ప్రజలు ఒక ఒత్తిడి వల్ల మాకు ఓటేయడం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి సీతక్కపై అవినీతి ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండించారు. ప్రజా ఉద్యమాల నుండి ఎదిగి ఎమ్మెల్యేగా, మంత్రిగా నిబద్ధతతో పనిచేస్తున్న నేతపై దిగజారుడు ప్రచారం చేయడం తగదని అన్నారు. గతంలో గచ్చిబౌలి అంశంలో మార్ఫింగ్లకు పాల్పడి జైలుకు వెళ్లిన చరిత్రను బీఆర్ఎస్ మర్చిపోయిందా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
టెండర్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని దయాకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం పోషణ్ అభియాన్ కింద 38,130 మొబైల్ ఫోన్లు కొనుగోలుకు నవంబర్ 2025లో టెండర్లు పిలిచారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కావాలని పనిగట్టుకొని నిబద్ధత గల నిప్పులాంటి మంత్రివర్యులు సీతక్క గారి పైన అవినీతి ఆరోపణలు అంటగట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి పోషణ్ అభియాన్ పథకం కింద రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్లందరికీ మొబైల్ ఫోన్లు అందజేయాలనేది నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ గ్లోబల్ టెండర్ ద్వారా 38,130 మొబైల్ ఫోన్లకు గాను కేంద్రం నిర్ణయించినటువంటి ధర ఎంత అంటే 11,800 రూపాయలైతే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అత్యంత పారదర్శకంగా 11,650 రూపాయలకు మాత్రమే శాంసంగ్ మొబైల్ ఫోన్లను అత్యంత పారదర్శకంగా టీజీటీఎస్ ద్వారా నిర్వహించి ఇవాళ టెండర్ నిర్వహించినటువంటి సందర్భంలో అసలు సంబంధం లేని సీతక్క గారిపైన అవినీతి ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో కొంతమంది సన్యాసులు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేసి ఆమెని ప్రతిష్టకు గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తారు. బీసీ మహిళల రిజర్వేషన్ డిమాండ్పై హైదరాబాద్లోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బీసీ మహిళలకు న్యాయమైన రిజర్వేషన్ కల్పించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు. అలాగే ఇదే డిమాండ్తో ఈ నెల 16న న్యూఢిల్లీలో నిర్వహించనున్న నిరసనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. బీసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి ఏమాత్రం తీసుకోనటువంటి ఈ నిరంకుశ విధానాన్ని మా మహిళల తరఫున మేము కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమంలో మహిళా సోదరిమణులతో పాటు బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ గ్రహించాల్సినటువంటి మర్మం, ఎవరిని మందలం ఎక్కించడానికి, ఎవరిని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం. కానీ ఈ 3 సార్లు కూడా ఎన్నడూ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే పేరెత్తనోడు ఇవాళ 200 సంవత్సరాలు అంటే 199వ జన్మదిన సందర్భంలో ఆయన పూలేస్తారు. ఆ రోజులలో స్వాతంత్ర్యం రానప్పుడు 18th సెంచరీలలో చదువుకుంటేనే అగ్రకులాలతో ఈక్వల్ గా మనం ఎదగగలుగుతామని ఆలోచన చేసి ఆయనకు ఎన్నో అవమానాలు జరిగాయి అగ్రకులాలు. ఇలా ఒక దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం జరగబోతుంది. ఆ ఘట్టంలో మీరందరూ భాగస్వాములు కావాలి. మనం అందరం అదృష్టవంతులం. ఇవాళ మేము అంటున్నాం, నారీ వందన్ అనే కార్యక్రమం పేరుతోటి మహిళా బిల్లు తీసుకొస్తుంది. ఎవరి కోసం ఆ మహిళా బిల్లు? ఆ మహిళా బిల్లు దేనికోసం? మాకు, మా మహిళలకు, మా ఉత్పత్తి చేసేటువంటి మహిళలకు, మా శ్రామిక మహిళలకు. రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు భారీ ధర్నా నిర్వహించారు. న్యాయం కోసం పోరాటం పేరుతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కారణంగా తమ భూములు కోల్పోతున్నామని ఆరోపిస్తూ మూసీ రివర్ బాధితులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం 68 కుటుంబాలకు చెందిన సుమారు 32 ఎకరాల భూములు ప్రభావితం అవుతున్నాయని వారు తెలిపారు. తగిన నష్టపరిహారం లేకుండా భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు. రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. అయితే ఏంది, అప్పుడు భూస్వీకరణ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తే ప్రభుత్వానికి లాభం. ఎందుకంటే రెవెన్యూ ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్లు వస్తాయి. ఎప్పుడైనా అమ్మి కొన్నప్పుడు 6% ఉంటుంది కదా,
6% 3 లక్షల మీద వస్తుంది. అప్పుడు 6% 3 కోట్ల మీద ప్రభుత్వ ఆమ్దాని పెరుగుతుంది. అదే కాక ఎప్పుడైనా భూసేకరణ చేస్తే చట్టం ప్రకారంగా 2 ఇవ్వాలి కదా, ఉన్న దాని మీద 2 ఇస్తుంది. నిజంగానే ఈడ 50 కోట్లు ఉంటుంది, ఈడ 100 కోట్లు ఉంటే వీళ్ళందరూ ఏడ్చుండే ఏడ్చుండే. ఎందుకు ఏడ్చుండ్రు? ఉన్నది ఎంతో చాలా తక్కువ ఉన్నది, దాని మీద 2 ఇస్తారంట. అయితే ఇవన్నీ కూడా మీకు ఏ హక్కుతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క భూములని 22A పెడతారు, ప్రావిషన్ లిస్ట్ లో పెడతారు? మా ఏమైనా అక్రమాస్తులా? మా ఏమైనా కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయా? మాకు రావాల్సిన డబ్బులే రాకుండా మీకు ఊహలో ఏదో ప్రాజెక్ట్ వచ్చిందని ఆ యొక్క ప్రాజెక్ట్ ని ప్రజల మీద రుద్దుతూ మా ఆస్తులను మా జీవితాలను నాశనం చేసే హక్కు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిండ్రని అడుగుతున్నా నేను. ఈ యొక్క పోరాటం ఆగదు. నేను ఆ రోజు కోర్టుల కేసు వేసింది కూడా అందరూ డిస్మిస్ అయిందని ఒక దుష్ప్రచారం చేసిండ్రు. నా పిటిషన్ డిస్మిస్ కాలి, డిస్పోజ్ అయింది. డిస్పోజల్లో క్లియర్ గా ప్రభుత్వం ఒప్పుకున్నది. మేము వీళ్ళు చెప్పిన అంశాలన్నీ పర్మిషన్ అమలు చేసినాం. ఈ అప్లికేషన్ ఈ పర్మిషన్ వచ్చిన తర్వాతనే మేము ప్రాజెక్ట్ ముందుకు తీసుకుపోతామని ప్రభుత్వం ఆడ ఒప్పుకున్నది కాబట్టి మా యొక్క ప్రాజెక్ట్ డిస్పోజ్ జరిగింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో బంజారాహిల్స్ ఉదయనగర్లోని శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు. ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ సుబ్బయ్య రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో రెయిన్ బేగం 466 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో సాయి అవంతిక 435 మార్కులతో 4వ ర్యాంక్, ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీలో రోహిత్ 986 మార్కులు, ఎంపీసీ సెకండ్ ఇయర్లో అయేషా 980 మార్కులు సాధించినట్లు తెలిపారు. మొత్తం ఫస్ట్ ఇయర్లో 93%, సెకండ్ ఇయర్లో అన్ని గ్రూపుల్లో కలిపి 96% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ సునీల్, వైస్ ప్రిన్సిపాల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. 2025-26 అకాడమిక్ ఇయర్లో ఇంటర్మీడియట్ రిజల్ట్ విషయంలో శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించడం అనేది చైర్మన్ గా చాలా గర్వంగాను ఆనందంగాను ఉన్నది. దీని విషయంలో ఇలాగే జూనియర్ కాలేజీ పేరెంట్స్ యొక్క ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా న్యాయం చేయాలన్నటువంటి దృక్పథంతో ఇక్కడ ప్రిన్సిపాల్తో కూడినటువంటి స్టాఫ్. Hi, just come down to share you about the result of Sri Saraswati Junior College. Year on year, we have been doing a state ranks and our students are doing amazing in academics. We're going to show you how exactly a stress-free learning happens over here. Apart of the people which is happening of the institutes wherein there are a lot of stress things are happening right now. We as Sri Saraswati Junior College work on a lot of activities, right from NLP activities, at the same time make sure the child enjoys learning. So I really want to congratulate each and everyone, my students and the parents who have got such. Good afternoon to all of you. I am very proud to stand in front of you. So we are having a single branch and we are having single sections and we stood fourth in both MPC and BIPC this year. Every year we are getting at least 1 or 2 state ranks. So I congratulate all the staff members, the management and all the students. Here so many students are there who got state fourth, but also some students who didn't got marks. So everyone is there here. So you came here because of one call we made from our side. So I congratulate all the students, whatever marks you are getting.